బుజ్జలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజధాని అంటే టక్కున గుర్తొచ్చేది జంట నగరాలు. ఆ తర్వాత కాలంలో ఐటీ భూమితో సైబరాబాద్ రూపంలో మూడో మహానగరంగా ఆవిష్కృతమైంది. ఈ మూడింటికి తోడుగా ముచ్చర్లలో నాలుగో ఫ్యూచర్ సిటీగా రూపొందబోతోంది. కృత్రిమ మేధా సాంకేతికతతో అద్భుతంగా ఉండబోతున్నట్లుగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైటెక్స్లో జరిగిన క్రేడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి హాజరై ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు ఆయన. జీడీపీలో అధిక శాతం ఉన్న ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందని దానకిషోర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరుగులు పెట్టించిందో ఏఐ కూడా ముచ్చర్లలో రాబోయే సిటీలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు ఆయన. ఏఐ సిటీని 15,000 ఎకరాల్లో నిర్మించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు ఆయన. అది సైన్స్, స్పోర్ట్స్, హెల్త్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్ ఇలా 8 రకాల సిటీల సమాహంగా ఉండబోతుందని అన్నారు. అయితే ప్రస్తుతం వివిధ కంపెనీల విద్యుత్ వినియోగం భారీగా ఉంటుందని, ఏఐ సిటీలో విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండేలా ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిపారు ఆయన. సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్, లండన్, సింగపూర్ దేశాల్లో పర్యటించి హైదరాబాద్ అభివృద్ధికి అనువైన ప్రణాళికలను అన్వేషించిందని, యుఎస్ పర్యటన ద్వారా మరిన్ని చర్యలు చేపట్టబోతుందని తెలిపారు. One of the fastest growing cities in the country, 10 fastest growing cities in the world are in India. దాంట్లో మనం ఒకటి. We grow at 8.47 year-on-year growth అండి. ప్రతి సంవత్సరం కూడాను 8.47 year-on-year growth పోతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. నెక్స్ట్ హైయెస్ట్ ఇస్ ఐ థింక్ సూరత్ ఇస్ 9.1%. ఇట్స్ ఎ వెరీ స్మాల్ సిటీ. సో ఈ సిటీని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాలనుకున్నారంటే, ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఆర్టీసీ కోహినూరులో వారు ఆ రోజు చేసిన ప్రోగ్రాంలు చెప్తాను నేను. దట్ డే మార్నింగ్ హీ వాజ్ ఇన్ అసెంబ్లీ, క్యాబినెట్లో కూర్చున్నారు, మంత్రులందరూ కూడా చాలా వాటికి అప్రూవల్స్ ఇచ్చారు. దెన్ హీ వెంట్ టు దట్ ఏఐ సిటీకి వెళ్ళారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి చెప్పారు, హైదరాబాద్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది, సైబరాబాద్ వచ్చింది, నెక్స్ట్ వచ్చే సిటీ వచ్చేసి ముచ్చర్ల దగ్గర 15,000 ఎకరాల్లో కొత్త సిటీ రాబోతా ఉంది. ఈ సిటీని ప్రస్తుతానికి మేము ఏఐ సిటీ అంటున్నాం, బట్ దాన్ని నేమ్ చేయాల్సిన అవసరం ఉంది. తగు పేర్ల కోసం ప్రజలను కూడా సంప్రదించబోతున్నాము. ప్రజలకి ఒక క్రౌడ్ కాంపిటీషన్ పెట్టి తీసుకోవాలన్నది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. భూ సమీకరణ విధానానికి సంబంధించి ఉప్పల్ భగాయత్ ఒక చిన్న ప్రయోగమని, మునుముందు చూడబోయే భారీ ప్రయోగం 30,000 ఎకరాలలో ఉండబోతుందని దానకిషోర్ తెలిపారు. అందులో భాగంగానే హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ వెంట 29 ప్రాంతాల్లో భూమిని ఇప్పటికే గుర్తించామని ఆయన వెల్లడించారు. హెచ్ఎండిఏ పరిధిలో 61 ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని, వాటన్నిటిని కూడా కలుపుతూ రేడియల్ రోడ్లు తీసుకురావాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఇంతకుముందు ఔటర్ పరిధిలో 35 రేడియల్ రోడ్లు ప్లాన్ చేయగా అందులో 20 పూర్తయ్యాయని, మరో 4 రోడ్లు పనులు సాగుతున్నాయని చెప్పారు. సో ఏఐ అనేది మనకి ఎట్లయితే ఇంటర్నెట్లో ఎట్లయితే 1970s, 80s వచ్చి ఎకానమీని మొత్తాన్ని బూస్ట్ చేసిందో, ఏఐ ఈజ్ గోయింగ్ టు బూస్ట్ లైక్ దాట్. వెన్ ఇంటర్నెట్ కేమ్, ఆల్ ది థింగ్స్ యూ ఆర్ షోన్ ఆల్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇంటర్నెట్ నౌ. యూ కాంట్ ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ ఇంటర్నెట్. వెన్ ఎలక్ట్రిసిటీ వాస్ ఇన్వెంటెడ్, హో అని అన్నమాట బేసికల్గాను. అది ఎంత తీసుకొచ్చిందో కంప్యూటర్లో తీసుకొచ్చాయి, ఇంటర్నెట్లో తీసుకొచ్చింది. ఏ ఎలా చేయబోతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు యాక్చువల్గాను. ఇట్ కెన్ హ్యాపెన్ వెరీ వెరీ క్విక్లీ. కోవిడ్ ఇక్కడ వచ్చినప్పుడు, కోవిడ్ 2019 వచ్చినప్పుడు ఏఐ బేస్డ్ రీసెర్చ్ చాలా జరిగింది. అది జరిగింది కూడా తెలియదు ఎవరికి. డేటా కలెక్షన్ జరిగింది. సో ఈ ఏఐ సిటీని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. 15,000 ఎకరాల్లో ఒక సిటీ వస్తుందంటే, ఆ సిటీలో నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, దెర్ విల్ బి ఒక సైన్స్ సిటీ ఉంటుంది, అంటే హెల్త్ హబ్ ఒకటి ఉంటుంది, హెల్త్ సిటీ. దెర్ విల్ బి స్పోర్ట్స్ సిటీ, దెర్ విల్ బి ఎడ్యుకేషన్ హబ్. రకరకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో 8 types ఆఫ్ సిటీస్ తీసుకొస్తున్నాం. దాంట్లో వాటికి సంబంధించి మీరు ఇంకోటి గమనించాలి. ముఖ్యమంత్రి గారు ఐ థింక్ స్వేరింగ్ అయిన తర్వాత కొంతకాలానికి, విత్ ఇన్ a month or 2 months time, we all went to Davos with him, and then went to Thames in London, and then దుబాయ్కి వెళ్ళి మైరానా చూసాము, అంతా చూసుకొని వచ్చాం. కొన్ని ప్రణాళికలు రచించాం. మూసీకి సంబంధించి కానీ, వేరియస్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ. ఏఐ వాజ్ ది వన్ ఆఫ్ ది
ఐడియాస్ కమింగ్ ఫ్రమ్ డావోస్, వారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో సిటీ ఏర్పడింది. నౌ హీ హెస్ గాన్ abroad again. He's going to New York and meet investors to bring in investments here. How to get, data centers ki sambandhinchi I think by 2025 it is expected that about 15.3 million square feet of construction space will be required for data centers alone. వీటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు 51 అదనపు రోడ్లకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న 27 రోడ్లను 100 అడుగుల నుంచి 200 అడుగుల మేర వెడల్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 60% హైదరాబాద్ నుంచి వస్తుందన్న రాజధానిని మరింత అభివృద్ధి చేసుకుని పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు ఆయన. మెట్రో రైల్స్ కు సంబంధించి 5 కారిడార్స్ లో 78 కిలోమీటర్ల మేర విస్తరణకు 5 ఏళ్లలో 24,000 కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హయాత్ నగర్, ఎయిర్పోర్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బెల్ ఇలా పలు ప్రాంతాలకు విస్తరిస్తుందని తెలిపారు. గోదావరి నీళ్లతో మూసీని శుభ్రం చేసేందుకు 5,600 కోట్లు పనులకు టెండర్ నిర్వహిస్తున్నామని, 2 ఏళ్లలో పనులు పూర్తి అయ్యేలాగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు ఆయన. బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాలో భాగంగా ఓఆర్ఆర్ లోపల 542 చదరపు అడుగులు చెరువులు, వందలాది పార్కులు బాగు చేయాలని, 1000 ఎకరాల భారీ పార్కును తేవాలని సీఎం ఆదేశించినట్టుగా తెలిపారు. అలాగే హెచ్ఎండిఏ పరిధి ఆర్ఆర్ఆర్ వరకు విస్తరించబోతుందని, ప్రస్తుతం ఉన్న చదరపు కిలోమీటర్లకు మరో 2,000 కిలోమీటర్లు కలవబోతుందని దానకిషోర్ చెప్పారు. 3 రోజుల పాటు జరిగిన ప్రాపర్టీ షోలో 270 కోట్ల వ్యాపారం జరిగిందని క్రేడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 4.12 లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి సందర్శకులు ఆసక్తిని కనబరిచారని తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ప్రెసెంట్ హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతుంది అనేది అయితే ఆయన చెప్పడం మనం చూస్తున్నాము. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సర్తాజ్, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు హైదరాబాద్ రాజధాని ఏదైతే ఉందో జంట నగరాలతో పాటు ఇటు ఐటీకి సంబంధించి సైబరాబాద్ మనం చూస్తాం. ఇప్పటికే వీటితో పాటు మరొక కొత్త నగరాన్ని కూడా నిర్మించబోతున్నట్టు ముచ్చర్లలో అయితే 4వ ఫ్యూచర్ సిటీగా కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల మనం చూడవచ్చు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించేటువంటి క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ఈ రోజు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి అయితే దానకిషోర్ కూడా అటెండ్ అయి మాట్లాడడం జరిగింది. చాలా విషయాలను కూడా ఇటు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో క్రెడాయికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి, అదేవిధంగా 4వ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చొచ్చుకుపోయి వారి యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ కూడా వారిని ఆకాంక్షించడం జరిగింది. మనం చూస్తాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా అయితే ఎన్నో రకాలైనటువంటి వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏదైతే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అత్యధికంగా నూతన కట్టడాలతో పాటు ఇటు ముచ్చర్ల వంటి సిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా ఇటు హెచ్ఎండిఏ కూడా అదనపు నిధులను కేటాయించి అక్కడ కొత్తగా స్మార్ట్ సిటీస్ ను డెవలప్ చేసేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ఇటు ఏఐసిటీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి భారతదేశంతో పాటు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీలో దూసుకుపోతున్న నేపథ్యంలో అయితే ఇది ఏఐసిటీని నిర్మించేందుకైతే ఇప్పటికే హెచ్ఎండి ఆధ్వర్యంలో 15,000 ఎకరాల్లో నిర్వహించాలనేటువంటి ప్రభుత్వం ఏదైతే యోచిస్తుందో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే ఇటు క్రెడాయిలో మనం చూడవచ్చు చాలా రకాలైనటువంటి ప్రాపర్టీ షోస్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఎజెండా ఏదైతే ఉందో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని ఏ స్థాయిలో నిర్మించాలనేటువంటి యొక్క భవిష్యత్తును కూడా దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే యోచిస్తున్నారో
తెలంగాణ రాష్ట్రంలో మనం ఇప్పటికే చెప్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రానున్న 100 ఏళ్లకు సరిపడా ప్లానింగ్ ను కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలలో అడుగడుగునా కూడా ఇటు ఎక్స్ట్రా ఎక్స్పెన్షన్ కు సంబంధించి ఇటు రియల్ ఎస్టేట్ కానీ ఇటు క్రెడాయ్ వంటి సంస్థల ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా ముందుకు వచ్చి హెచ్ఎండిఏతో కానీ ఇటు ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం వహించాలి. రానున్న రోజుల్లో ఇటు రీజనల్ రింగ్ రోడ్ కు కూడా అత్యధికంగా రానున్న మెట్రో సేవలను కూడా పునరుద్ధరించేటువంటి అంశాలన్నింటినీ కూడా వీరు ఏదైతే ప్రాపర్టీ షోలలో చెప్పుకుంటూ అక్కడ కూడా భారీ నిర్మాణాలకు ముఖ్యంగా ఇటు హెచ్ఎండిఏ కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే భూములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇటు 60-40 రేషియోలో కూడా తీసుకొని ఇటు వెంచర్లు ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో భారీ వెంచర్స్ కూడా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా యొక్క భారీ అభివృద్ధి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 542 చెరువులు కానీ ఇటు వందలాది పార్కులను కూడా డెవలప్ చేసేందుకైతే ఇప్పటికే రాష్ట్ర అధికారులు అయితే ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే ప్రణాళికలు చూస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా తమ భాగస్వామ్యం కూడా ఉంటూనే ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరి యొక్క సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తూనే రానున్న రోజుల్లో భారీ ఒక ఏదైతే ముచ్చర్ల స్థితి ఏదైతే ఉందో దాంతో పాటు మరిన్ని స్మార్ట్ సిటీస్ ను కూడా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా దానకిషోర్ అయితే ఇక్కడ ప్రాపర్టీ షోలో పాల్గొన్నటువంటి క్రెడాయ్ సభ్యులందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయాలను కూడా చెప్పడం జరిగింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యూనివర్సిటీ చైర్మన్ గా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా 2 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటారని అమెరికా పర్యటనలో చెప్పారు. ఆయన పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇప్పించేందుకు ఆనంద్ మహీంద్రా కరెక్ట్ చైర్మన్ అవుతారంటూ ప్రవాసులు అభిప్రాయపడ్డారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూరల్ నుంచి వచ్చే విద్యార్థులకు ఈరోజు అక్కడ స్కిల్స్ యూనివర్సిటీలో వాళ్ళని ఎంపవర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తే యూనివర్సిటీ చైర్మన్ గా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాస్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి వైస్ చైర్మన్గా అంటే దానికి చైర్మన్గా ఆనంద్ మహీంద్రాను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో ఎన్ఆర్ఎల్తో ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలు నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారాయి. అటువంటి కాకుండా స్కిల్ యూనివర్సిటీని అంటే స్కిల్స్ డెవలప్మెంట్ చేసే లక్ష్యంగా విద్యార్థులకు అంటే పట్టభద్రులైనటువంటి విద్యార్థులకు స్కిల్స్ను డెవలప్మెంట్ చేస్తేనే వాళ్ళు ఇతర దేశాల్లో మానవ వనరులను పెంపొందించుకోవడానికి హ్యూమన్ రిసోర్స్ను ఉపయోగపడతాయని కూడా అటు తెలంగాణకు అదేవిధంగా యావత్ దేశానికితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దృఢ సంకల్పంతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముచ్చర్లలో ప్రారంభించబోయేటువంటి ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్గా అయితే ఆనంద్ మహీంద్రాను నియమించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయనతో చర్చ జరపడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయననే రావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆహ్వానించడం జరిగింది. సో 2-3 రోజుల్లో ఉత్తర్వు అధికారికంగా రాబోతుంది. ఆ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉంది, యూనివర్సిటీ సంబంధించిన విషయాల్లో చూసిన స్కిల్ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో మానవ వనరులను దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఎగుమతి చేసే కర్మాగారంగా ఉండాలి. తెలంగాణ నుంచి అది ప్రారంభం కావాలని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మొన్ననే భూమి పూజ కూడా చేయడం జరిగింది. సో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాబోతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్లను ఉద్దేశిస్తూ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి
ఈ యూనివర్సిటీలో వచ్చేటువంటి విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొంది ఇతర దేశాల్లో కూడా వారి యొక్క ఉపాధి కోసం ఉపయోగపడుతుంది, తద్వారా రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది చట్టబద్ధత కూడా జరిగిన విషయం తెలిసిందే. సో ఏదైనప్పటికీ చూసినట్టయితే కొత్త చైర్మన్గా ఎవరు వస్తానపైన కూడా అనేకమైనటువంటి వార్తా కథనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఆనంద్ మహేంద్రని చైర్మన్గా ఇచ్చేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. 2-3 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వు రాబోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యూనివర్సిటీలో మొదటి విధంగా 2,000 మందితో అడ్మిషన్ తీసుకుంటారు. ఈ 2,000 మంది అడ్మిషన్ తీసుకున్న తర్వాత వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇతర దేశాల్లో ఉన్నటువంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏమున్నాయో, ఉదాహరణకు మనకు ఐటీ కానీ లేకపోతే ఏఐ సంబంధించిన టెక్నాలజీ బాగా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ పూర్తి స్థాయిలో కూడా మెరుగుపడుతున్న నేపథ్యంలో దానికి అవసరాలకు అనుగుణంగా ఈ స్కిల్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వబోతుంది. వారిని ఇతర దేశాల్లో మ్యాన్ పవర్ ఉపయోగించుకునేందుకు మన దేశంలో ఉపయోగించుకోవచ్చు, ఇతర దేశాల్లో కూడా ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క యూనివర్సిటీ ఉపయోగపడుతుందని కూడా భావిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర దేశాలకు మానవ వనరులను ఎగుమతి చేసేటువంటి వ్యవస్థ కూడా తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది. అందుకోసం మీరందరూ కూడా కలిసి రావాలి, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసుకుని పెట్టుబడులు పెట్టాలని కూడా న్యూజెర్సీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్లకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. సో వారందరూ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మరో 4వ సిటీ ముచ్చర్లగా ఆవిర్భవిస్తున్న తరుణంలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎన్ఆర్ఎల్ సహకారం కావాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ వైస్ చైర్మన్గా ఆనంద్ మైరా పేరు ఖరారు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్. ఇదే విషయంపై మోర్ అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్.